దినపత్రికలో వార్తలు ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. జాబ్ క్యాలెండర్ సంబంధించి ఫస్ట్ హుకుం దినపత్రికలో ఉంది. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ పరీక్ష నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. అసెంబ్లీలో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విడుదల చేశారు. మొత్తం 20 రకాల ఉద్యోగాలకు సంబంధించి నియామకాల వివరాలు ఇందులో పొందుపరిచారు. నోటిఫికేషన్ విడుదల చేసిన నెలతో పాటు నియామకాల పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనే వివరాలు, పరీక్షలు నిర్వహించే బోర్డు, ఉద్యోగ అర్హత, ఎటువంటి వివరాలు అన్ని ఆయన ప్రకటించారు. సో ఒకసారి కింద చూసుకోవచ్చు మనము. ఫిబ్రవరిలో డిఎస్సి, మేలో గ్రూప్ 2 నోటిఫికేషన్, ఆయా నియామకాల సంస్థల ప్రకటన వివరాలు ఇవే చూడండి. గ్రూప్ 1 ఫిబ్రవరి 24లో ఉంటుంది, అక్టోబర్ 24 టీఎస్పీఎస్సీ ద్వారా ఉంటుంది. గ్రూప్ 3 డిసెంబర్ 22, నవంబర్ 24 ఉండబోతుంది. ల్యాబ్ టెక్నీషియన్స్, ఇవన్నీ కూడా అంటే గడ్జెట్ వైజ్గా 19 రకాల ఉద్యోగాల నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. మరొక వార్తాపత్రిక చదివే ప్రయత్నం చేద్దాం. హుకుం దినపత్రికలో వచ్చిన వార్తా కథనాలు చదివే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఉద్యమంలో టీచర్లది క్రియాశీల పాత్ర. ఎస్, కరెక్టే. ఎందుకంటే తెలంగాణలో యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. దాంట్లో ముందుండి పోరాడింది మాత్రం టీచర్లు అని చెప్పుకోవచ్చు. అటు కింది స్థాయి టీచర్ల నుంచి ప్రొఫెసర్ వరకు ప్రతి ఒక్కరు కూడా కథం తొక్కి మన తెలంగాణ, బంగారు తెలంగాణ సాధించుకున్నాం. సో అదే ఇక్కడ ప్రస్తావించారు. సో ప్రభుత్వం బళ్ళలోనే చదువుకునే ఈ స్థాయికి వచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అంటే మేము ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం, నేను ఈ స్థాయిలోకి వచ్చాను అంటే ప్రభుత్వ బళ్ళలో స్టాండర్డ్ బాగుంటుంది. సో మీరందరూ కూడా ఖచ్చితంగా పిల్లల్ని నాణ్యత అయిన విద్య చదివిపియాలని కూడా నేను టీచర్లకు దిశానిర్దేశం చేసినట్టు కూడా కనబడతా ఉంది. నెక్స్ట్ ఇక్కడ కేటీఆర్ సంబంధించి జాబ్ క్యాలెండర్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. జాబ్ క్యాలెండర్ ఏమీ లేదు, దాంట్లో పస లేదు, ఏమీ లేదు అన్నట్టు కూడా నిన్న టీఆర్ఎస్ నాయకులు ధర్నా కూడా చేశారు. సో నిన్న అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో గన్ పార్క్ దగ్గర వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం కూడా నెలకొన్నది. దాని తర్వాత వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. దానిపైనే ప్రభుత్వం నిరుద్యోగులు మోసం చేసింది, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ బోగస్ అంటూ ఆయన విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో హామీ మేరకు ప్రశ్నిస్తే భయంతో 2 పేపర్ల మీద ఏదో రాసుకొచ్చి అదే జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులు మబ్బు పెడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ చర్చకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ని కోరితే ఇవ్వలేదని అన్నారు. సో నిజంగానే నిన్న అంటే వీళ్ళు అడిగారు అసెంబ్లీలో కేటీఆర్ వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ పై మేము మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలంటే నేను స్పీకర్ గారు ససే మీరు అన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. సో దాని తర్వాత హరీష్ రావు మరొక కామెంట్ చేశారు నిన్న. తెలంగాణలో పోలీసుల రాజ్యం, రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్. సో అంటే ఈ అరెస్టులు, అరాచక పాలన, తెలంగాణలో అరాచక పాలన స్టార్ట్ అయింది. సో పోలీసులు ఎక్కడికక్కడే ఫ్రెండ్లీ పోలీసింగ్ కాకుండా అరాచక పాలన సృష్టిస్తున్నారు. పోలీసుల రాజ్యం వెళ్తుంది తెలంగాణలో. కనీసం ఇది పట్టించుకునే ప్రయత్నం కూడా చేయరా? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మేమందరం కూడా ధర్నాలు చేయడం ఇవన్నీ కూడా కామనే. కాకపోతే మీరు పోలీసులను పెట్టి మమ్మల్ని అణచివేతకు గురి చేయాలని చూస్తున్నారు, కానీ ప్రజలే ముందుండి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా హరీష్ రావు నిన్న చెప్పడం జరిగింది. సో ఇది హుకుంలో హైలైట్గా ఏ పేపర్లో రాలేదు, ఇదొక హుకుం పేపర్లోనే రావడం జరిగింది. చదివే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ మహిళా మంత్రి వీడియోలు మాఫింగ్, వీళ్ళే చెప్పాలిగా. సీతక్క, ఇప్పుడు మీ తెలంగాణలో ఈ పొలిటికల్లో చీమ చిటుకుమన్న వాళ్ళపైన ట్రోలింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పెరిగిపోయాయి. అటు సీతక్క ఏమన్నది అనుకోండి, ఎక్స్ పార్టీ వాళ్ళు ట్రోలింగ్ స్టార్ట్ చేస్తారు. అదే బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు అనుకోండి, ఎక్స్ పార్టీ వాళ్ళు ట్రోలింగ్ స్టార్ట్ అంటే ఇది కామన్గా మారిపోయింది. కానీ సీతక్క పాపం తను ఏమంటారు మాఫింగ్ చేశారంట. మొన్న పొన్నం ప్రభాకర్ వెనుకుండి మాట్లాడుతున్నప్పుడు నవ్వుతున్నాడని, హేళన చేసినట్టు మాఫింగ్ చేసి చెప్పారు అని
సీతక్క నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఇదే ప్రస్తావన అసెంబ్లీలో కూడా తీసుకోవడం. ఒకసారి చదివే రాను రాను సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. యువతపై లైంగిక వేధింపులు కాకుండా మరి ఫోటోలు వీడియోలు మాఫింగ్ చేస్తూ దుర్మార్గానికి పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. సామాన్య మహిళలు కాదు, మంచి హోదా పరువు ఉన్న వారు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్ర మహిళా మంత్రిని సైతం వదలలేదు. అగంతకులు మంత్రి సీతక్కకు సంబంధించిన వీడియోని కొందరు అగంతకులు మాఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. వీడియోని మాఫింగ్ చేసి సౌండ్ మార్చి ఎక్స్ ఖాతాలో సదరు అగంతకులు సర్క్యులేట్ చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు న్యాయవాదులు వెంకట్ నాయక్ ఫిర్యాదు చేశారు. ఇలానే మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియోలు కూడా మాఫింగ్ పై కూడా ఫిర్యాదు చేశారు. 2 వీడియోలను సర్క్యులేట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ వెంకట్ నాయక్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మన సీతక్క తరఫున అడ్వకేట్ వెంకట్ నాయక్ ఎవరైతే ఉన్నారో తను సైబర్ క్రైమ్కి దరఖాస్తు చేశారు. ఏంటంటే ఈ మాఫింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా చేయడం జరిగింది. హుకుంలో మరొక వార్త ఇక్కడ చూసుకున్నట్టయితే హరీష్ రావుని వదిలిపెట్టేది లేదు, మైనంపల్లి హనుమంతరావు మాస్ వార్నింగ్. మాజీ మంత్రి హరీష్ రావుని వదిలిపెట్టేది లేదని మైనంపల్లి హనుమంతరావు మాస్ వార్నింగ్ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నాడు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో కలిసి మైనంపల్లి హనుమంతరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జీలు పూజా హరికృష్ణ, చేరుకు శ్రీనివాసరెడ్డి పార్టీని శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ తనను వారానికి ఒకసారి సిద్దిపేటలో పర్యటిస్తానని, ప్రతి గ్రామంలో తిరుగుతానని చెప్పారు. నియోజకవర్గం పూర్తి సమయం కేటాయిస్తానని తెలిపారు. లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ నాయకులు గెలిపిస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ వక్ఫ్ బోర్డు భూములను అమ్ముకొని లక్షల కోట్లు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. ఆగస్టులో 2 లక్షల రుణమాఫీ పూర్తి చేశామని అన్నారు. ఇప్పటికే 2 విడతల రుణమాఫీలు రైతు ఖాతాలో వేసినట్లుగా గుర్తు చేశారు. ఈ విషయంపై హరీష్ రావు రాజీనామాకు కట్టుబడి ఉండాలని సవాల్ విసిరారు. రుణమాఫీ చేసినట్టు మిగతా పథకాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తారని చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వం చింతమడుగులో ఇష్టం వచ్చినట్లుగా 10 లక్షలు పంచిందని, మరి మిగతా గ్రామాల్లో ఎందుకు పంచలేదని ప్రశ్నించారు. సిద్దిపేట తరహాలో మిగతా నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తామని మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన మల్లు రవి. సో నిన్న ఇప్పటికీ అంటే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పైన చాలా గురుగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ ఇరుకన పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో నిన్న సిద్దిపేట సంబంధించిన వార్త కూడా మనం ఇందాక చదువుకున్నాం. సో అల్టిమేటం అని చెప్పుకోవచ్చు, మాస్ వార్నింగ్. ఇది వాటి పలు దినపత్రికలు వచ్చిన వార్తా కథనాలు చూస్తుండండి మన తెలంగాణ టీవీ. థ్యాంక్ యూ.